హలో అండి, వీడియోలో సి లాంగ్వేజ్లోని లాజికల్ ఆపరేషన్స్ గురించి చూద్దామండి. లాజికల్ ఆపరేటర్స్ ఇన్ సి. These operators are used to perform logical operations on the given relational expressions. There are three logical operations in C language. They are logical and, logical or, logical not. మనకి సి లాంగ్వేజ్లో లాజికల్ ఆపరేటర్స్ వచ్చి 3 ఉన్నాయండి. అవి ఇక్కడ లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. లాజికల్ అండ్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఇలాంటి సింబల్స్ని, అంటే యాంపర్సెండ్ అంటాం కదా, ఈ సింబల్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ లాజికల్ ఆర్ అయితే ఇలా, అంటే వర్టికల్గా 1 లాగే వేయాలి. నెక్స్ట్ లాజికల్ నాట్. లాజికల్ నాట్ అంటే ఇలా ఒక లైన్ గీసి కింద డాట్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ లాజికల్, ఈ 3 ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో ఎగ్జాంపుల్స్ తీసుకుని చూద్దామండి. లాజికల్ అండ్ అంటున్నాం కదా, అండ్ ఆపరేషన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఓకే, అండ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ కాలమ్ 1 కాలమ్ 2 కానీ, లేకపోతే వేరియబుల్ ఏ వేరియబుల్ బి అని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏబి కానీ, లేకపోతే C1 అండ్ C2, లేదంటే ఏ లాజికల్ అండ్ బి ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలి? ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ అనేవి, ఇన్పుట్స్ ఇక్కడ మనం తీసుకునే కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అవుట్పుట్ అనేది. ఇప్పుడు కండిషన్స్ ఎలా తీసుకోవచ్చు అంటే, నేను ఇలా ఫాల్స్ అని తీసుకుంటున్నాను. ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్, ట్రూ. ఓకే, మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఫాల్స్ అంటే 0 కింద, ట్రూ అంటేనేమో 1 అని కన్సిడర్ చేసుకున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది. అంటే 0 0 0 1 1 0 1 1 ఇలా కన్సిడర్ చేసుకుంటే, ఇప్పుడు అండ్ ఆపరేషన్ అంటే మల్టిప్లికేషన్ కదా, 0 0ని మల్టిప్లై చేయాలి. 0 0 మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 0నే వస్తుంది కదా. అంటే ఇప్పుడు FFను మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? FF అంటే 0 కదా. నెక్స్ట్ 0 1 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 అంటే ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో ఫాల్స్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ 1 0 అంటే మల్టిప్లికేషన్ కదా, 0నే అవుతుంది. 0 అంటే ఏంటి? ఫాల్స్. నెక్స్ట్ 1 1 అంటే ట్రూ. 1 మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? 1 అంటే ట్రూ కదా. ఓకే, ఇలా మల్టిప్లై చేస్తాం అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఈ లాజికల్ అండ్ ఆపరేషన్కి 2 greater than 3 అండ్ ఆపరేషన్ 3 greater than 2. ఓకే, 2 greater than 3 లాజికల్ అండ్ 3 greater than 2 అని తీసుకున్నాను. అంటే మీనింగ్ ఏంటి? 2 greater than 3 అంటున్నాను. 2 అనేది 3 కన్నా ఎక్కువ అన్నాను. ఎక్కువ కాదు కదా, 2 అనేది లెస్ దాన్ 3, బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ 3 అని రాశాను. అంటే ఇదేంటిది? ఫాల్స్ అండ్ ఆపరేషన్. నెక్స్ట్ 3 greater than 2. 3 greater than 2 అంటే కరెక్టే కదా, 3 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ ఏమైనా రాస్తాము? ట్రూ అని రాస్తాము. ఫాల్స్ ట్రూ అంటే ఏమని చెప్పాము? ఫాల్స్. ఓకే, అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు మనం? ఫాల్స్ అని రాయొచ్చు. ఇలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? 3 greater than 2 అండ్ 3 greater than 1 అని ఇచ్చాను. ఓకే, 3 greater than 2 లాజికల్ అండ్ 3 greater than 1 అంటే 3 అనేది 2 కన్నా పెద్దది అని, రైటే కదా. ఓకే, ట్రూ అండ్ 3 greater than 1 అంటే 3 అనేది 1 కన్నా పెద్దది, ఇది రైటే. ట్రూ అంటే అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఇలా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లాజికల్ ఆర్ ఆపరేషన్. లాజికల్ ఆపరేషన్ అంటే సేమ్ ఇలానే తీసుకుంటున్నానండి. లాజికల్ ఆర్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా. ఓకే, ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏ లాజికల్ ఆర్ బి. ఓకే, ఆర్ గెట్ ట్రూత్ టేబుల్ తెలుసు కదా మీకు. ముందు మీకు తెలియాల్సింది ఈ అండ్, ఆర్, నాట్ గెట్ ట్రూత్ టేబుల్స్ తెలిస్తే ఇవి ఈజీ అవుతాయి. ఓకే, సేమ్ అదే ఫామ్లో యూజ్ చేస్తున్నాను. అంటే ఫాల్స్ ట్రూ అనేది తీసుకుంటున్నానండి. ఇది ఫాల్స్. మనకి ఆర్ గెట్ ట్రూత్ టేబుల్ ఏంటి? 0 0 0 1 1 0 1 1 ఉంటే ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ లో. రిమైనింగ్ అన్ని కండిషన్స్ 1 కదా. ఇక్కడ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాను నేను? 0 అంటున్నాను. అంటే ఫాల్స్ తీసుకుంటే అవుట్పుట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ. ఇలా కండిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 1 1 ఉందంటే ట్రూ. ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవాలి అనుకుంటే ఎలా రాయొచ్చు? 2 greater than 3 లాజికల్ ఆర్ 3 greater than 2 అని రాశాను. అంటే మీనింగ్ ఏంటి? 2 greater than 3 అంటే 2 అనేది 3 కన్నా పెద్దది అంటున్నాను. పెద్దదా? కాదు కదా, చిన్నది కదా. బట్ 2 greater than 3 లాజికల్ ఆర్ 3 greater than 2 అంటే ఇది ఫాల్స్ అనమాట. ఇది ఫాల్స్
లాజికల్ ఆర్ 3 గ్రేటర్ దాన్ 2. ఇది రైటే, 3 అనేది 2 కన్నా పెద్దది అంటున్నాం, రైటే. ఫాల్స్ ట్రూ ఉంది, ఫాల్స్ ట్రూ ఉన్నప్పుడు ఏంటి అవుట్పుట్ అనేది ట్రూ. ఓకే, ఇలా కూడా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే లాజికల్ నాట్. లాజికల్ నాట్ సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు లాజికల్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, జీరోస్ ఉంటే వన్స్, వన్స్ ఉంటే జీరో. అప్పుడు ఎలా రాయాలి? లాజికల్ నాట్ ఆపరేషన్ సింబల్ ఇది కాబట్టి ట్రూ. అంటే ఏంటి? ఇది 1 అనమాట. లాజికల్ 1 అయితే నాట్ ఆపరేషన్ అంటే 1 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? 1 ఉంటే 0 వస్తుంది, 0 ఉంటే 1 వస్తుంది కదా. ఇప్పుడు 1 టీ అండ్ ట్రూ అంటే ఎంత అని చెప్పాను? 1 అని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అని తీసుకున్నాను అంటే ఇది నథింగ్ బట్ ఇక 0 అనమాట. 0 అని తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకే, ఇవి మీకు లాజికల్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అండి. ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు? లాజికల్ నాట్ 2 గ్రేటర్ దాన్ 3 అని రాశాను. ఓకే, లాజికల్ నాట్ 2 గ్రేటర్ దాన్ 3. ఇది రైటేనా? 2 గ్రేటర్ దాన్ 3 అన్నాను అంటే ఏంటి మీనింగ్? 2 అనేది 3 కన్నా పెద్దది అన్నాను. పెద్దదా? కాదు కదా. అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఫాల్స్ అని రాశాను. ఓకే, ఇప్పుడు లాజికల్ నాట్ సింబల్ వేసి ఇక్కడ ఫాల్స్ అని రాస్తే ఇది ఈక్వల్ టు ఏమైంది? ట్రూ. అంటే ఇది అవుట్పుట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? లాజికల్ నాట్ 4 లెస్ దాన్ 5. ఓకే, 4 లెస్ దాన్ 5 అంటే 4 అనేది 5 కన్నా చిన్నదే కదా. అంటే ఇది ట్రూ. అంటే ఈ స్టేట్మెంట్ వచ్చి ట్రూ. ఇక్కడ లాజికల్ నాట్ ట్రూ అయితే ఏంటిది అవుట్పుట్ అనేది? ఫాల్స్. ఓకే, ఇలా కూడా రాయొచ్చండి ఎగ్జాంపుల్స్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.